పొద్దుందాకా ఖాళీగానే ఉంటా కదా, నోరు కూడా రికామ్ ఉండదాయే. ఇక నాకు ఎప్పటి ముచ్చట్లో బాగా యాదికొస్తాయి. అవును, మీకు అట్లా యాదికొచ్చినప్పుడు మీరేం చేస్తారు? చేతుల సెల్ ఫోన్ ఉన్నది కాబట్టి ఫోన్ చేసి యాదికొచ్చినతోనే మాట్లాడతారు. కానీ నేనేం చేస్తున్నా తెలుసా? మా స్కూల్ యాదికొచ్చింది అనుకోర్రి, మా ఇంట్లో 1వ తరగతి పుస్తకం తీసుకొని చదువుతా. మా దోస్తులు యాదికొచ్చిర్రు అనుకోర్రి, ఒక్కదానే తొక్కుడు బిల్లాట ఆడుకుంటా. నా లెక్కనే ఒక మనిషి ఆలోచిస్తుండని మొన్ననే ఎవరో చెప్పిర్రు, ఆయనను కూడా కలిసొస్తా. ఇప్పుడు మీకు మనిషిని చూపిస్తా, ఆయన ఎవరో మంచిగా యాదికి తీసుకొచ్చుకోర్రి, సరేనా? ఆ నవ్వు ఆ నడక చూస్తుంటే సారు మనకు బాగా తెలిసిన ఆయన లెక్కనే కొడుతుంది కదా. కెమెరా కొంచెం దగ్గరికి పెట్టుర్రువా. అరే, మన ఉప ముఖ్యమంత్రి రాజయ్య సారు. సారు నమస్తే. వారే వా, డాక్టర్ వేషంలో ఏమన్నున్నాడా? మొత్తం తెల్లగా మెరిసిపోతుండు కదా. అగో బీమార్ వచ్చిన పిల్లగాన్ని ఎట్లా చూస్తుండో. అబ్బా, నిజం డాక్టర్లు కూడా ఇంత మంచిగా చూడరనిపిస్తుంది. కొంపదీసి రాజయ్య సార్ ఉప ముఖ్యమంత్రి పదవి వదులుకొని డాక్టర్ అయింది. ఈ నడమ కేసీఆర్ సార్తో కూడా ఎక్కువగా అనిపిస్తలేడు అని అనుకోకుర్రి. సారు డాక్టర్ వేషం వెనుక ఒక కథ ఉన్నది. రాజయ్య సారు రాజకీయాలకు రాక మునుపు వరంగల్లో పెద్ద డాక్టర్ అట. సార్ చేతితో సూది మందులు ఇస్తే బీమార్లన్నీ పోయేటి అట. ఆఖరికి సర్ది కూడా 4 రోజులకే పారిపోయేదట. గంత మంచి పేరుండే సార్కు. ఇక సారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత తెల్లకోటి ఇడిచి కాటన్ బట్టలు వేసుకున్నాడు కదా. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయిండు. నేను పనిచేసిన దవాఖానాలు ఎట్లున్నాయి, నేను ఆ మంత్రినే అయితిని, మరి నాతో పనిచేసిన వాళ్ళు ఏమయ్యారు అని పానం కొట్టుకుంటే ఎంజిఎం ఆసుపత్రిలోకి పోయిండు. ఇక అక్కడ ఉన్న ఆయన పాత దోస్తులు సార్ని ఆగబట్టి ఇగో గిట్లా డాక్టర్ని చేసి పడేసిర్రు. అదేందో గాని మెడలో స్టెథోస్కోప్ తగిలించుకుంటూనే పునర్జన్మలు యాదికి వచ్చినట్టు గిట్లా చేస్తుండ అనుకోరాదుర్రి. ఇదే ఊపుల ఆపరేషన్లు కూడా చేయబోయిండట. గాని కష్టం ఎందుకని అక్కడ వాళ్ళు బలిమీటి కాపిర్రట సార్ను. రాజయ్య సార్కు పాత జ్ఞాపకాలు యాదికొచ్చినప్పుడల్లా రోజు ఇట్లా కంటికి కనిపించిన హాస్పిటల్లో పోయి సూదులు మందులు రాసిస్తుండట. ఆఖరికి సన్మానాలకు కూడా తెల్లకోటు స్టెథోస్కోప్ వేసుకునే చేయించుకుంటుండు సారు. ఇక వరంగల్ ఎంజిఎంలోనే కాదు, మన హైదరాబాద్ లో ఉన్న నీలోఫరు, నిమ్స్, గాంధీ ఇసొంటి హాస్పిటల్లో కూడా సారు స్టెత్తు కోడ్తోని పోయి బీమార్ల వాటోళ్లతో మాట్లాడొస్తుండట. చూసిర్రా రాజయ్య సార్ ముందు చూపు?